ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరికృతం శ్రీమన్నారాయణీయం ప్రథమ స్కంధ పరిచ్ఛేదం 1వ దశకం భగవన్మహిమ. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమాత్మ సచ్చిదానంద ఘనుడు, జ్ఞానస్వరూపుడు, సాటిలేనివాడు, దేశకాల వస్తువులకు అతీతుడు, సర్వవ్యాపకుడు, నిత్యముక్త స్వరూపుడు. వేదములు సైతము లక్షల కొలది అనువాకముల ద్వారా ఆ దివ్య స్వరూపుని గూర్చి వివరించుటకు పూనుకొనియు నేతి నేతి అని మాత్రమే చెప్పగలిగినవి గాని పూర్తిగా వర్ణింపజాలకపోయినవి. యోగులు సహితము చాలా కాలము పెక్కు శ్రమల కోర్చి సాధన చేసిన పిమ్మటనే ఆ పరతత్వమును అనుభవించి పరమ పురుషార్థమైన మోక్షమును పొందగలరు. ఆ పరబ్రహ్మమే గురువాయూరుపురమునందు సగుణ సాకార రూపమున నారాయణుండై వెలసి ప్రజలకు దర్శనమిచ్చుచున్నాడు. వారి భాగ్యమును ఎంతని కొనియాడగలము అని చెప్పి. పరమాత్మ ఏమిటి? సచ్చిదానంద ఘనుడు. ఆయన జ్ఞానస్వరూపుడు. దేశకాల వస్తువులన్నిటికీ కూడా ఆయన అతీతుడు, సర్వవ్యాపకుడు. అట్లాంటి పరమాత్మను గురించి వేదాలు సహితం లక్షల కొలది అనువాకముల ద్వారా కూడా వివరించుటకు, ఆ పరమాత్ముని గురించి వర్ణించుటకు పూనుకొని కూడా పూర్తిగా వర్ణించలేకపోయినాయి. మా వల్ల కాదు, నేతి నేతి అని చెప్పి అన్నాయట. అట్లాగే యోగులు చాలా కాలం అనేక శ్రమలు కోర్చి సాధన చేసి అనేక జన్మలు ధారపోసి అప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవించి పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందుతున్నారు. అయితే అలాంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ భగవంతుడు గురువాయూరు పట్టణమునందు ఎలా సగుణమూర్తి అయి, సగుణ స్వరూపం నిర్గుణ స్వరూపం అని చెప్పుకున్నాను చూడండి. అట్లా దానిలో సగుణ స్వరూపమై అందరం కన్నులతో వీక్షించుకునేటువంటి భాగ్యాన్ని, అందరం కూడా సేవించుకోగలిగినటువంటి భాగ్యాన్ని ఎక్కడ పరబ్రహ్మ ఎక్కడ మన కళ్ళ ముందరే ఉద్భవించింది అంటే చూడు, ఇంకా ఎన్నెన్ని జన్మలు ధారపోసినా అంతుబట్టనటువంటి ఆ పరబ్రహ్మ, ఆ స్వరూపాన్ని వర్ణించలేనటువంటి వేదములు అలా ఉంటే మనందరి కోసం జనులను ఉద్ధరించడానికన్నట్టుగా అలాంటి పరబ్రహ్మ ఈ గురువాయూరు పట్టణమునందు సగుణ సాకార మూర్తి అయి వెలిసియున్నాడు. ఈ జనుల భాగ్యం ఎంతని కొనియాడగలం అని చెప్పి. ఏమ్మా తదుపరి శ్లోకం. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధేయదన్యత్ తన్వా వాచాధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం
గురుపవనపురాధీశమేవాశ్రయామః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇంతకు ముందే పేర్కొనినట్లు పరమాత్మ పరమదుర్లభుడే అయినప్పటికీ జీవులపై గల కరుణ వలన చేతికి అందునంత చేరువగా ఈ పట్టణమున వెలిసి ఉన్నాడు. పరమాత్మ ఇంత సులభుడైనప్పటికీ మానవులు తమ మనోవాక్కాయ కర్మలచే ఇతరులను సేవిస్తూ వ్యర్థముగా కాలక్షేపం చేయుచున్నారు. ఇది ఎంత శోచనీయం! కానీ గురువాయూరు పట్టణమున వెలిసియున్నవాడు సమస్త ప్రాణులకును ఆత్మస్వరూపుడు అయిన ఈ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే తాపత్రయములు తొలగుటకై స్థిరచిత్తముతో ఆశ్రయింతుము. అది పరమాత్మ ఎంత దుర్లభమైన వాడు, వేదాలకు సహితం అందనివాడు, జన్మలు ధారపోస్తే తప్ప ఆయన తత్వాన్ని ఇసుమంత గ్రహించలేరు అని చెప్పుకున్నాం. అలాంటి పరమాత్మ జీవులపై గల దయతో చేతికి అందేటంత చేరువగా, చెయ్యి జాపితే అందేటంత చేరువగా ఈ గురువాయూరు పట్టణమున వెలిసి ఉన్నాడు. ఇంత సులభంగా ఇలా ఉన్నటువంటి పరమాత్మను మానవులు చక్కగా మనోవాకాయ కర్మలచే సేవించుకోకుండా ఎందుకు ఇతరాలను సేవిస్తూ కాలక్షేపం చేస్తున్నారు? ఇది ఎంత ఆలోచించదగిన విషయం అని చెప్పి, అందుకని గురువాయూరు పట్టణమున వెలిసి ఉన్నవాడు సమస్త ప్రాణులకును ఆత్మస్వరూపుడు. ప్రాణులందరిలో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపమే కదా పరమాత్మ అంటే. ఆ సమస్త ప్రాణులకును ఆత్మస్వరూపుడైన ఈ శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే తాపత్రయములు తొలగుటకై మనందరము కూడా స్థిర చిత్తముతో ఆశ్రయించదముగాక అన్నట్లుగా. ఏమ్మా తదుపరి శ్లోకం. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తేవ పురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓ పరమాత్మా, నీ దివ్య శరీరం రజస్తమో గుణములు లేశమాత్రమైనను లేనిది, మిక్కిలి నిర్మలమైనది, శుద్ధ సత్వగుణము గల పంచభూతాత్మకమైనది అని వేదవ్యాసుడు అనేక పర్యాయములు తెలిపినాడు. ఆ విధముగా పరమ స్వచ్ఛము చిదానంద స్వరూపము అయిన నీ స్వరూప సౌందర్యము గురించి విన్నను, స్మరించుకున్నను మిక్కిలి ఆనందం కలుగును. అట్టి నీ రూపమును భక్తుడు అతి సులభముగా దర్శించుకొనును. కావున అదృష్టవంతులు నీ స్వరూపమును దర్శించుచు స్మరించుచు గొప్ప ఆనందానుభూతిని పొందుదురు. అది ఆయన యొక్క దివ్య శరీరం ఏమిటి? రజస్తమో గుణాలు కొంచెమైనా కూడా లేనిది, మిక్కిలి నిర్మలమైనది, శుద్ధ సత్వగుణము గల పంచభూతాత్మకమైనది. ఇవన్నీ లేనిది అయినప్పటికీ పంచభూతాత్మకమైనది. ఎలాంటి పంచభూతాత్మికం? శుద్ధ సత్వగుణము గల పంచభూతాత్మకమైనది అని వేదవ్యాసుడు అనేక పర్యాయాలు చెప్పారుట. ఆ విధంగా నీ స్వరూప సౌందర్యం గురించి విన్నా కానీ నిజంగా కృష్ణ స్వరూపము ఇట్లా విష్ణుమూర్తి మామూలుగా భగవత్ స్వరూపాన్ని గురించి ఏదైనా వర్ణన వింటున్నా మనం స్మరించుకున్నా కూడా మిక్కిలి ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది కదా. అదే ఆత్మ పరమాత్మ సంబంధం. అట్టి నీ రూపమును భక్తుడు
అతి సులభముగా దర్శించుకొనును. ఎక్కడో మనం ఇట్లా ఉండేవారు గామళ్ళు, రాముల వారి వర్ణనిది ఆజానుబాహుడని, అరవింద దళాయతాక్షం అని, ఇలా అన్నీ కూడా మనం వింటూ ఉంటాం వర్ణనలు కృష్ణుని గురించి ఇట్లా. కానీ ఇక్కడ ఏమిటిట, ఆ వర్ణనలు విన్నప్పుడు స్మరించినప్పుడు ఆనందం కలుగుతూ ఉండేది. కానీ ఇక్కడ నీ రూపమును భక్తుడు అతి సులభంగా దర్శించుకుంటున్నారు. అది ఎలాంటి భక్తులు దర్శించుకుంటారు? అదృష్టవంతులు నీ రూపాన్ని దర్శించుకుని ఆ యొక్క రూపాన్ని స్మరించుచు గొప్ప ఆనందానుభూతిని పొందెదరు అని చెప్పి. ఎందుకంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడని, ఆయన రూపం ఇట్లా ఉంటుందని అని అనుకునేటువంటి మనకి చక్కగా ఎంత అందుబాటులో అంటున్నారు, ఇట్లా చేయి పెడితే అందేటంత అందుబాటులో ఆ గురువాయూరులో భక్తజనుల కోసం అలా ఉద్భవించాడు కదా అని. అర్థమైందా అమ్మా? నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహు తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచేస్త్వత్కళాస్వేవ భూమన్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరబ్రహ్మము అపారమైన సముద్రము వంటిది. కానీ ఈ రెండిటి మధ్య అనేక భేదములు పోలికలు ఉన్నవి. పరబ్రహ్మసాగరం నిశ్చలముగా ఉండును, నిత్యపూర్ణమైనది, అంతులేని పరమానందమనే అమృతముతో నిండినది. ముక్తులైన అనేక జీవులు ముత్యాలు మణుల వంటివారు. అట్టి జీవులతో ఆ సాగరం సుందరముగా కనిపించును. అట్టి పరబ్రహ్మ సాగరమున పరిశుద్ధమైన సత్వగుణము అలలవలే ఉండును. శుద్ధ సత్వస్వరూపుడవైన నీవు వస్తుతః నిష్కలుడుగా ప్రకాశింతువు. అయినను ఓ పరమాత్మ, నీవు సకల కళాసహితుడుగా ఆకారమును ధరించి కనిపించుచున్నావు. అదియే నీ గొప్పతనం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఏమిటిట? పరబ్రహ్మము అపారమైన సముద్రం వంటిది అంటున్నారు. అయితే మరి మామూలు సముద్రానికి పరబ్రహ్మ అనేటువంటి సముద్రానికి తేడా ఉంది. ఏమిటో చూడండి. అనేక భేదములు పోలికలు ఉన్నవి. ఏమిటి అంటే, పరబ్రహ్మ సాగరం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది, నిత్య పూర్ణమైనది. ఇప్పుడు మామూలు సముద్రం తీసుకో, అది ఎట్లా ఉంటుంది? అలలతో బాగా గర్జనలతో అన్నట్లుగా ఉంటుంది కదా. కానీ పరబ్రహ్మ సాగరం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది, నిత్య పూర్ణమైనది. మామూలు సముద్రం ఎలా ఉంటుంది? మనం ఊరికేనే ఆలోచించటమే అమ్మా, ఇక్కడ అట్లా పోల్చి చెప్పలా, నేను ఊరికే చెప్తున్నా. మామూలు సముద్రం ఎలా ఉంటుంది? వృద్ధిక్షయాలు ఉంటూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆటుపోటులు, వృద్ధిక్షయాలు కాదు, ఆటుపోటులు. పౌర్ణమికి పోటు ఎక్కువగా ఉంటుంది, అమావాస్యకి తక్కువగా ఉంటుంది. కానీ ఈ పరబ్రహ్మ స్వరూపం ఎలాంటిది? నిత్యము పూర్ణమైనదే అని, అంతులేని పరమానందమనే అమృతంతో నిండి ఉన్నది. పరమానందమనే అమృతంతో నిండి ఉంటుంది. ఆ సముద్రం ఉప్పగా ఉంటుంది కదా. ముక్తులైన అనేక జీవులు ఆ సాగరమునందలి ముత్యాలు మణుల వంటి వారు. ఆ పరబ్రహ్మ సాగరంలో ఉండేది ఎవరు? ముక్తులైనటువంటి అనేక మంది తాత్వికులు, ఎంతో తత్వ విచారణ చేసి ముక్తులైనటువంటి వారు అక్కడ ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉంటారు. ఎట్లా? మామూలు సముద్రంలో ఎలాగైతే ముత్యాలు మణులు ఉంటాయో ఈ పరబ్రహ్మ స్వరూపంలో అలాంటి వారు ఉంటారు, ముక్తులైనటువంటి వారు. అట్టి జీవులతో ఆ సాగరం సుందరముగా కనిపించును.
అక్కడ అక్కడ అలలు ఎట్లా ఉంటాయి? ఏమిటి అలలు? పరబ్రహ్మ సాగరంలో సత్వగుణమే అలలల్లే ఉంటుందిట. అక్కడ శుద్ధ సత్వస్వరూపుడవైన నీవు నిష్కలుడిగా ప్రకాశింతువు అని చెప్పి, నీవు సకల కళా సహితుడుగా ఆకారమును ధరించి కనిపించుచున్నావు. అది ఒక ఆకారాన్ని సగుణమూర్తిగా మనకి కనిపించుచున్నావు. అది ఏ నీ గొప్పతనం నాయనా అని చెప్పి, నిర్వ్యాపారోపి నిష్కరణమజ భజసే యత్క్రియామి క్షణాభ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యాహ సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠా వైకుంఠరూపం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓ పరమాత్మ, నీవు ఎట్టి కర్మలను ఆచరింపవలసిన పని లేదు. అయినను అయస్కాంత సన్నిధిలో ఇనుము ఆకర్షింపబడినట్లు నీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావంబున నీ యందు విలీనమై అసత్స్వరూపమైన ప్రకృతి సృష్టి ప్రారంభకాలమగు కల్పాది యందు వ్యక్తమగుచున్నది. ఆ మాయ యొక్క ఆవరణహితమై పరిశుద్ధమైన అంశను సత్వము అని అందురు. నీవు ప్రకృతికి అతీతుడవు. నీ మహిమా ప్రభావముచే అకుంఠితమైన వైకుంఠ రూపమున నీవు విలసిల్లుచున్నావు. భక్తులను అనుగ్రహించుటకై ప్రకృతి విభూతుల ద్వారా నిన్ను నీవు ప్రకటించుకొనుచున్నావు. ఈ విధముగా పరబ్రహ్మమే సగుణాత్మకుడైన శ్రీమన్నారాయణుడు అని ఎరుంగవలెను. అది భక్తులను అనుగ్రహించడానికి ఇట్లా సగుణ రూపాన్ని ధరించి విలసిల్లుతున్నావు నాయన. ఎట్లాగైతే అయస్కాంత సన్నిధిలో ఇనుము ఆకర్షింపబడినట్లు నీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావం వలన అసత్ స్వరూపమైన ప్రకృతి ప్రారంభకాలమగు కల్పాది యందు వ్యక్తమగుచున్నది అని చెప్పి, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. ఏమిటి? భక్తులను అనుగ్రహించుటకై ప్రకృతి విభూతుల ద్వారా నిన్ను నీవు ప్రకటించుకొనుచున్నావు అంటే సగుణ రూపంగాను. ప్రకృతి అంటే సగుణ రూపంగాను, అంటే ఒక ఇది ఆకృతిగా. తర్వాత విభూతి, విభూతి అంటే మహిమలు. విభూతులు అంటూ ఉంటాం చూడు, మహిమలు అన్నమాట. అట్లా సగుణ రూపంతోనూ తన మహిమలతోనూ జనులని ఆకర్షిస్తున్నావు నాయన అని జనుల దగ్గర నీవు ప్రకటితమవుతున్నావు ఆ రెండు విధాలుగా అని చెప్పి. ఏమ్మా, ఆ విధంగా పరబ్రహ్మమే సగుణాత్మకుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం అన్నట్లుగా. తత్తే ప్రేత్యగ్రధారాధరలలిత కళాయావలీకేలికారం లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారం లక్ష్మీనిశంకలీలా నిలయనమమృతస్యందసందోహ మంతః సించేత్ సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ, నీ రూపము నూతన మేఘము వలె సుందరమైనది, కలువ పువ్వుల వలె ఆనంద పరవశులను చేయునది. సౌందర్యమంతా రాసిపోసినట్లు కనిపించు నీ దివ్య శరీరం సుకృతాత్ములకు పుణ్యఫలం వంటిది. అది లక్ష్మీదేవి స్వేచ్ఛగా ఉండు నివాస భూమి. మధురాతి మధురమైన దివ్య రూపమును సదా ధ్యానించు వారి మనస్సులందు అది అమృతధారలను కురిపించును. జగదానందకరము జగన్మోహనము అయిన నీ రూపమును నిరంతరము
నేను ధ్యానం చేయుదును తండ్రి అని. గురువాయూరు పురవాసుడైనటువంటి ఓ శ్రీకృష్ణ, నీ రూపం ఆయన రూపం ఎలా ఉండేట? నూతన మేఘము వలె సుందరంగా ఉండేట. తర్వాత కలువ పువ్వుల వలె అంత సున్నితంగా సుతిమెత్తగా, అంటే ఒక రకమైనటువంటి నిగారింపుగా అందరినీ ఆనంద పరవశులను చేస్తోంది. సౌందర్యమంతా కూడా ఒకటే చోట, మొత్తం ఈ జగత్తులో ఉన్నటువంటి సౌందర్యమంతా ఒకే చోట రాసిపోస్తే ఎలా ఉంటుంది? అలా ఉండిట ఆయన దివ్య శరీరం. సుకృతాత్ములకు పుణ్యఫలం వంటిది. అంటే ఏమిటి? ఆ యొక్క సౌందర్య శోభతో అలరారేటువంటి ఆ శరీరాన్ని చూడటం అనేది మరి ఎంతో పుణ్యాత్ములకి మరి గొప్ప ఫలమే కదా అమ్మాది. అలా లక్ష్మీదేవి స్వేచ్ఛగా ఉండు నివాస భూమి, ఆయన వక్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఇంకేమిటి? ఇంకా ఆవిడ స్వేచ్ఛగా ఉండేటువంటి నివాస గృహం ఏమిటి అంటే ఆ యొక్క నారాయణుని శరీరమే అన్నట్లుగా. మధురాతి మధురమైన దివ్య రూపమును సదా ధ్యానించు వారి మనస్సులందు అది అమృతధారలను కురిపించును. అది నిత్యము కూడా ఆ యొక్క పరమాత్మని యందే మనస్సు లగ్నం చేసుకునే వారికి అమృతధారలను కురిపిస్తుంది ఆయన కృప అన్నట్లుగా. అలాంటి జగదానందకరము జగన్మోహనము అయిన నీ రూపము నిరంతరము కూడా మేము ధ్యానం చేస్తాము తండ్రి అని చెప్పి. కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవ ఖేదావహ జీవ భాజాం ఇత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంబోధిపూరేరమేరన్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమాత్మ, నీ సృష్టి వలన జీవులకందరకు సంసార బంధం ఏర్పడుననియు బాధలే కలుగుననియు అజ్ఞానము వలన తొలుత భావించినాను తండ్రి. కాని ఇది వాస్తవం కాదు. జీవులపై నీకు అపారమైన కృప కలదు. యథార్థముగా నీ రూపం మిక్కిలి మనోహరమైనది, జ్ఞానామృతముతో ఆర్ద్రమైనది. లేనిచో ఆ జీవులందరూ తమ భౌతికమైన కండ్లతో చూచుచూ మధురాతి మధురమైన నీ దివ్యలీలా వర్ణనము చెవులచే వినుచు పరమానంద డోలికలలో ఎందులకు తేలిపోవుదురు అని. నారాయణ భట్ట తిరుకథ ఈయన రచించిన వారి పేరు. నారాయణీయం రచించిన వారి పేరేమిటి? నారాయణ భట్ట తిరు. అయితే వారు ఈ స్వామివారి దగ్గరకు వచ్చి అనేక అనారోగ్య బాధలతో స్వామివారి దగ్గరకు వచ్చి ఈ రకంగా ఈ నారాయణీయ పరంగా స్తుతి చేశారని మనం ముందర ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం కదా అమ్మ. ఆ రీత్యా వారు ఏమంటున్నారు అంటే, పరమాత్మ, నీ సృష్టి వలన జీవులకందరకు సంసార బంధం ఏర్పడును, బాధలే కలుగును అని తొలుత అజ్ఞానం వలన భావించినాను అంటే చాలా మంది ఏమనుకుంటాం, అసలు ఎందుకు వచ్చిందిరా నాయన ఈ మనుష్య జన్మ, అసలు ఈ బాధలు ఇవన్నీ మనకి అవసరమా, ఈ బదులు అసలు ఈ జన్మే ఎందుకా అనేటువంటి నిరాశ నిస్పృహలు సహజంగా మానవాళికి ఏదో ఒక సందర్భంలో అయినా, అది వివేకం కావచ్చు, వైరాగ్యం కావచ్చు, నిస్త్రాణ కావచ్చు, నిస్పృహ కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా అనుకుంటూ ఉంటాం. కానీ ఒకటి చెప్పున, మనుష్య జన్మ చూచి దేవతలు సైతం ఈర్ష్యపడతారట. ఎందుకంటే భగవతత్వాన్ని మనిషే సంపూర్తిగా ఆకళింపు చేసుకోగలిగినటువంటి జ్ఞానం. భగవంతుడు మనిషికే చాలా దగ్గరమ్మ. అది ఏమిటి అంటే మనలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఈ ఆత్మకి
ప్రతి వారం కూడా నివురు గప్పిన నిప్పులు లాంటి వాళ్ళమే మనం. ఆత్మకి అట్లా నివురు గప్పిన నిప్పు అంటే, ఇప్పుడు నిప్పు కనుక ఉంటుందా, దాని చుట్టూరా ఇట్లా లైట్ లేయర్ లాగా, బూడిద లేయర్ లాగా అలా ఉంటుంది, దాన్ని నివురు అంటారు. అది తొలగింది అనుకో, ఎర్రహా నిప్పు కణిక ఎలా కనబడుతుంది? అట్లాగే మనలో లోపల ఉన్నటువంటి ఆత్మ చుట్టూరు కూడా అలా నివురు ఉంటుంది. అది తొలగాలి అంటే సత్సాంగత్యము, సత్కథాశ్రవణం, భగవత్ చింతన, సత్వగుణం, ఇలాంటి వాటిల వలన అది క్రమశః తొలగి ఆత్మలోనున్నటువంటి ఆత్మ దాని ప్రకాశాన్ని స్పష్టంగా గోచరింపచేస్తుంది. అది పరమాత్మలో మనం సంయోగం చెందడానికని అది మనకి అంత ఉపకరిస్తుంది. అవన్నీ కావాలి అంటే మనుష్య జన్మ ఎంతో అవసరం. కేవలం ఈ సంసార బంధాలు ఇవే కాదు, దీని వలన బాధలు అవన్నీ ఏమిటి అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టడు, కామాలే పెడతాడు. ఆ కామాలలోనే మనం విచక్షణగా వివేకంగా తెలుసుకోగలగాలి. అట్లా సంసార బంధాలు ఏర్పడతాయని, బాధలే కలుగుతాయని అనుకున్నాను స్వామి, కానీ అదైతే వాస్తవం కాదు. ఎందుకంటే జీవులకి నీపైన అపారమైన భక్తి, ఎవరిపైన? పరమాత్ముని పైన. అలాగే పరమాత్ముడికి జీవుల పైన అపారమైన కృప కలదు. యథార్థముగా నీ రూపం మిక్కిలి జ్ఞానామృతంతో ఆర్ద్రమైనది అని చెప్పంటున్నారు. అట్లా కాకపోతే అసలు జీవులు వీళ్ళంతా నిజంగా సంసార బంధాల్లో మునిగి తేలి బాధల్లోనే ఉండి అజ్ఞానంతోనే ఉంటే అలాంటి భగవత్ స్వరూపాన్ని మరి ఇలాంటి దేహంతోనే చూస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పరమానందం కలుగుతోంది మనకి? మనం నిజంగా మనుషులో ఎందుకు ఇది కాని జన్మ ఇది, తర్వాత ఈ బంధాలు, భవబంధాలు, విషయవాసంలో విసిగి వేసారిపోతున్నాం బాబో అని ఇట్లా ఉన్నా గాని ఎక్కడ పరమాత్మ నామం వినపడుతుందో, ఎక్కడ పరమాత్మ కండ్లకు కనిపిస్తాడో, ఎక్కడ ఆయన వర్ణన జరుగుతూ ఉంటుందో ఎందుకు మరి కనెక్ట్ అవుతున్నాం మనం? ఎందుకని అంటే జ్ఞానామృతంతో ఆర్ద్రమైనది ఆయన యొక్క స్వరూపం కాబట్టే మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అందుకనే మనకి ఏమంటారు, అమితమైన ఆనందం అందుకని కలుగుతోంది. పరోక్షంగా ఏం చెప్పుకోవాలి, ఆత్మ పరమాత్మ సంబంధమే అది. కాబట్టి ఈ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది, మహిమాన్వితమైనది మానవ జన్మ అని నేను తెలుసుకున్నాను స్వామి అని అంటున్నారన్నమాట. అర్థమైందా అమ్మా? నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానపి అర్ధాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం శక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమర్ధివ్రజోయం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓ శ్రీహరి, సకల ప్రాణులకును అంతరాత్మవైనందున నీవు సర్వజన సులభుడు వరువు. చూసారా, ప్రాణులకి అంతరాత్మవి నువ్వే కాబట్టి సర్వజన సులభుడవు అంటున్నారు. వినమ్రులైన వారికి నీవు సంతతము సాక్షాత్కరించుచుండువు. కోరకున్నను నీవు వారి పాలిట కొంగు బంగారమై నిరంతరము వారి కోరికలను తీర్చుచుండువు. అంతేకాదు వారికి పరమానందదాయకమైన మోక్షమును కూడా అనుగ్రహించుచుండువు. కనుక నీవు నిరవధికముగా మహాఫలములను ప్రసాదించడి కల్పవృక్షమవు. కొందరు అర్ధులు నీ మహత్వము నిరుంగక ఇంద్రుని వనమునందలి కల్పవృక్షమును ఆశ్రయించుచుందురు స్వామి. ఇది వ్యర్థం,
నీవిచ్చడి ఫలములు అనంతములు, అది పరిమిత ఫలములను మాత్రమే ఇచ్చును. ఏది? ఇంద్రుని వనమునందలి కల్పవృక్షం. కనుక నీ ముందు ఆ వృక్షం ఏ పాటిది తండ్రి అని ఇందాక శ్లోకంలో చెప్పుకోలే మనం. మరి మనం ఈ యొక్క సాంసారిక బంధాలతో ఉన్నటువంటి మనుష్య జన్మ అయినప్పటికీ కూడా మరి ఎలా కనెక్ట్ అవుతున్నాం పరమాత్ముడికి అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ అలాంటిది. ఏమిటంటే ఆ అంతరాత్మ, మన అంతరాత్మలోనే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఎక్కడ భగవన్నామం వినపడుతూ ఉంటుందో భగవంతుడు రూపం సగుణ నిర్గుణ స్వరూపాల పరంగా మనం అది సద్గురు రూపం గాని ఇటు భగవంతుడి రూపం గాని ఈ లోనున్నటువంటి ఆత్మ అటుకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? అలా సకల ప్రాణులకు నువ్వు అంతరాత్మవైనందున నీవు అందరికీ కూడా సులభుడే. కాబట్టి అందరికీ కూడా భగవంతుడు సులభమైన వాడే. కానీ సంపాదించుకోవటంలోనే ఉంది మరి మహత్తు కదా. డబ్బులు బోల్డ్ ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ లో చూడటానికి. మరి అందరికీ ఒకే రకమైన సంపత్తు ఉంటుందా? ఉండదు. కష్టే ఫలి. కష్టపడితే ఆ రిజర్వ్ బ్యాంక్ లో డబ్బు నీకు జీతం పరంగా వస్తూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా. అట్లా వినమ్రులైన వారికి నీవు సంతతము సాక్షాత్కరించుచుందువు. వినమ్రత అంటే అహంభావం లేకపోవడం, విషయవాసనలు పూర్తిగా నశించకపోయినా కనీసం మంద్రస్థాయిలో ఉండటం, ఇలాంటివి. అట్లా ఉంటే కనుక నీవు సదా వారికి సాక్షాత్కరిస్తావు కదా అని చెప్పి కోరకున్నను నీవు వారి పాలిట కొంగు బంగారమై నిరంతరము వారి కోర్కెలను తీర్చుచుందువు. ఒక ఇచ్ఛ, ఒక సంకల్పం ప్రకారం మనం ఆరాధన చేయకపోయినా వినమ్రులైన వారికి ఏం చేస్తారు అంటే వారి పాలిట కొంగు బంగారమై ఉండి అడగకపోయినా గాని కోర్కెలను తీర్చుచుందువు. అంటే అక్కడ గురుభావన అన్నమాట. గురువులు ఏం చేస్తారు? మనం అడగకుండానే మనకి శ్రేయస్కరమైన వాటిని ఇస్తారు. మనం అడిగినవి మనకి శ్రేయస్కరం కాకపోతే ఇయ్యరు, అడిగినా ఇయ్యరు. అట్ట ఇక్కడ కొంగు బంగారమై ఉండి ఆ యొక్క శ్రీహరి నిరంతరము కూడా వినమ్రులైన వారికి అంతరాత్మయందు సదా భగవంతుని స్మరణ నామస్మరణ ధ్యానం చేసే వారికి కోర్కెలను తీర్చుచుండు అని. అంతేకాదు వారికి పరమానందదాయకమైన మోక్షమును కూడా అనుగ్రహించుచుండువు. చూడండి, అలాంటి వారికి మోక్షంట. అలా అంటే అంత క్లిష్టమైనది కూడా ఆయన భక్త సులభుడు కాబట్టి భక్తుల ఎడల అపారమైన అనురాగం కలిగినటువంటి దయాళువు కాబట్టి అడగని కోరికలే నెరవేర్చటం కాక మోక్షాన్ని కూడా ఇస్తారుట. కనుక నీవు నిరవధికంగా మహాఫలములను ప్రసాదించడి కల్పవృక్షమవు. అది అందుకని అసలు ఆయన ప్రసాదించే వాటికి ఫుల్ స్టాప్ అనేది లేదు. నిరవధికంగా ప్రసాదిస్తూ ఉండేటువంటి మహనీయుడు పరమ కారుణ్యమూర్తి అన్నట్లుగా. అయితే ఇక్కడ ఏమిటంటే కొందరు అర్ధులు అంటే కోరికలు కలిగిన వాళ్ళు, కొన్ని ఈప్సితములు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క భగవంతుడి మహత్వాన్ని ఎరుగక ఇంద్రుని వనమునందలి కల్పవృక్షమును ఆశ్రయించుచుందురు. అందులో కామధేనువు కల్పవృక్షం అంటూ ఉంటారు చూడండి. అట్లా కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అదైతే వ్యర్థం. ఎందుకంటే నీవిచ్చేటువంటి ఫలములైతే అనంతములు, అదేమో పరిమిత ఫలములను మాత్రమే ఇస్తుంది. ఎందుకు ఈయనిచ్చేవి అనంతములు అని చెప్పుకున్నాము? ఎందుకంటే మనం కోరిన కోరికలే కాకుండా కోరనివి కూడా, ఇదిగో ఇది కూడా తీసుకో, పర్వాలే ఇది కూడా అట్టే పెట్టుకో అని చెప్పి అట వాత్సల్యంతో అన్నమాట అట్లా ఇస్తూ ఉంటాడు. అంతేగాక అడగకపోయినా మోక్షాన్ని సహితం ప్రసాదించగలిగినటువంటి సమర్థుడు ఆయన. కాబట్టి ఇంకా ఇట్లాంటి ఇది వదులుకుని
మనం అడిగినదే ప్రసాదిస్తుంది. ఏమిటది? కల్పవృక్షం. మనం ఏదడిగితే అది అదే ఇస్తుంది, అంతవరకే. రెండోది, అది నీకు శ్రేయస్సా కాదా అనేటువంటి ఆలోచన అనవసరం. అలాంటి ఆలోచన గురువుకి, విష్ణుమూర్తికి మాత్రమే ఉంటుంది. అట్లాంటి ఆలోచన నువ్వు అడిగావా అంటే సరే అని ఇచ్చేసే. ఇది కామధేను, కల్పవృక్షం, చింతామణి ఇవన్నీ కూడా ఏది అడిగితే అది ఇచ్చేస్తాయి. కాబట్టి ఆ యొక్క కల్పవృక్షం కంటే కూడా నీవే మహనీయుడివి, నీవే గొప్పవాడివి, నీవిచ్చిన ఫలాలే అనంతాలు కదా. మరి ఎందుకు జనులు అటు వెళ్ళి ఆశ్రయిస్తూ ఉన్నారు? ఇది వ్యర్థం కదా అని చెప్పి. ఏమ్మా? కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం. స్వాత్మనోపి ఈశ్వరస్త్వం అన్నట్లుగా. త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్వీతభాగ్యాః త్వం చాత్మా రామయే వేత్యతులగుణగణాధార సౌరే నమస్తే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, బ్రహ్మాది దేవతలు మోక్షమును తప్ప ఇతర ఫలములను మాత్రం ఇయ్యగలరు. కానీ నీవైతే ఇతర ఫలములతో పాటు మోక్షమును అనగా సాయుధ్యమును కూడా ప్రసాదించదవు. వారికి ఇతరులపై అధికారము ఉన్నను వారిపై నీవే ప్రభుడవు. కానీ నీవో సర్వేశ్వరుడవు. నిన్ను శాసింపగలవాడు ఇతరుడు లేడు. నీ పరబ్రహ్మ స్వరూపం అనుక్షణము మధురాతి మధురమైనది. అట్టి నీ యందు ధన్యాత్ములైన వారు సర్వదా ఆనందించుచుందురు. నీవు ఆత్మారాముడవు, అనంత కళ్యాణ గుణములకు ఆధారమైన వాడవు. కృష్ణ, అట్టి నీకు నా ప్రణతులు అని. బ్రహ్మాది దేవతలు ఏం చేస్తారుట? మోక్షాన్ని ఇయ్యలేరు, మిగతా అన్ని ఫలాల్ని మాత్రం ఇయ్యగలరు. కానీ మరి ఈ యొక్క భగవానుడు ఏం చేస్తారు? ఇతర ఫలాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు, అంటే సాయుధ్యాన్ని కూడా ప్రసాదించగలడు. అట్లాగే ఇతరులపై, ఎవరికి? బ్రహ్మాది దేవతలకి ఇతరులపై అధికారం ఉన్నా గాని ఆ యొక్క బ్రహ్మాది దేవతలకు సైతం నీవే ప్రభుడవు, నీవే సర్వేశ్వరుడవు. నిన్ను శాసింపగలవారు ఇతరులెవ్వరూ లేరు. అలాంటి నీ యందు ధన్యాత్ములైన వారు సర్వదా ఆనందించుచుందురు. అంటే లోపల ఆ యొక్క పరమాత్మ తత్వం కనుక మనలోని ఆత్మ గ్రాహ్య శక్తి కలిగి ఆ యొక్క తత్వాన్ని ఇలా అది అబ్జార్బ్ చేసుకుంటే అక్కడ ఇంకా ఎవరున్నట్టు? పరమాత్ముడు ఉన్నట్టే కదా. ఆయనే కదా ఆత్మారాముడు. కాబట్టి అనంత కళ్యాణ గుణములకు ఆధారమైన వాడవు ఓ కృష్ణ. అట్టి నీకు నా నమస్కారములు తండ్రి అని. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి న క్వాపి తే సంగవార్త తద్వాతాగారవాసి మురహర భగవచ్చబ్దముఖ్యాశ్రయోసి. పవనపురాధీశ మురారి, సమగ్రమైన అధికారం, సాటిలేని పరాక్రమం, నిర్మల యశస్సు, సిరి సంపదలు, సర్వజ్ఞత్వం, వైరాగ్యం అను 6 లక్షణములు గలవాడే భగవంతుడు. నీవు బ్రహ్మాది దేవతలను కూడా నియమింపగల ప్రభుడవు. బ్రహ్మరుద్రాది దేవతల తేజస్సులను కూడా మించినటువంటి తేజస్సు నీది.
నీ నిర్మల యశస్సును ఎట్టి కోరికలును లేని సనకాది మహర్షులు నిరంతరము కొనియాడుచుందురు. లక్ష్మీదేవి సర్వదా నిన్నే ఆశ్రయించి ఉండును. నీవు సర్వజ్ఞుడవు, దేని యందును ఆసక్తి లేనివాడవు, అనగా వైరాగ్య శోభితుండవు. కావున భగవంతుడు అను పేరు నీకే తగును తండ్రి అని. సమగ్రమైన అధికారం అంటే ఐశ్వర్యం, సాటిలేని పరాక్రమం, నిర్మలమైనటువంటి యశస్సు కీర్తి అన్నమాట. సిరి సంపదలు అంటే లక్ష్మీప్రదమైనది. సర్వజ్ఞత్వం, వైరాగ్యం అను 6 లక్షణాలు ఎక్కడైతే గలవో అదే భగవంతుడు. ఆ లక్షణాలకి రూపమే భగవంతుడు అన్నట్లుగా నీవు బ్రహ్మాది దేవతలను కూడా నియమింపగల ప్రభుడవు. బ్రహ్మరుద్రాది దేవతల తేజస్సులను కూడా మించినటువంటి తేజస్సు నీది. నీ నిర్మల యశస్సును ఎట్టి కోరికలును లేని సనకాది మహర్షులు నిరంతరము కొనియాడుచుందురు. అది ఎట్టి కోరికలు లేవు అంటే భగవంతుడు అందరూ ఆయనకి సమానమే కదమ్మా. అది లక్ష్మీదేవి సర్వదా నిన్నే ఆశ్రయించి ఉండును. నీవు సర్వజ్ఞుడవు, దేని యందును ఆసక్తి లేని వాడవు అంటే వైరాగ్యమూర్తివి అని చెప్పి. కావున ఇన్ని శుభలక్షణములు గల నీవే భగవంతుడవు తండ్రి అని. ఈ ప్రకారంగా మనం నారాయణీయం ప్రథమ స్కంధ పరిచ్ఛేదంలో ప్రథమ దశకాన్ని పూర్తి చేసుకున్నామమ్మా. అంటే ప్రథమ దశకం అంటే ఏమిటి? ప్రథమ దశకం పేరు భగవన్ మహిమ కదా, అది. తదుపరి ద్వితీయ దశకాన్ని చెప్పుకుందాం రేపటి నుంచి. ద్వితీయ దశకం అంశం ఏమిటి అంటే భగవద్రూప భక్తి మహత్వం అని చెప్పి. ప్రతి దశకం చివరన కూడా నారాయణ నామస్మరణ చేయాలన్నారు కదా. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.